అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా మీకు ప్రేమ ఉంటే మీరు ఎంతైనా లోపల ప్రేమలు చేసుకోండి. మీరు బీఆర్ఎస్ ఇంగోరు భారతీయ జనతా పార్టీ మీద మీరు గెలవలేక, ప్రజల లోపల విశ్వాసం కలిగించలేక, ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొనలేక భారతీయ జనతా పార్టీ మీద పట్టగాలు చేస్తే మేము గెలుస్తాం, మేము వీరులము శూరులము అనేటటువంటి విధంగా మీరు భావిస్తే అది సమంజసం కాదు. మీకు నిజంగా ప్రజల లోపల విశ్వాసం చూరగొనాలని ఉంటే మీరు నమ్మే మాటలు చెప్పండి ప్రజలకి. మిమ్మల్ని ఏం చెప్తే నమ్ముతారు ఆ మాటలు చెప్పండి. 6 గ్యారెంటీలని కర్ణాటకలో మోసం చేసినట్టు ఇక్కడ మోసం చేయకండి. కేసీఆర్ మోసం చేస్తాడు, మేము మోసం చేస్తాం, ఆయన కంటే ఎక్కువ మేము మోసం చేస్తాం. మోసం చేస్తేనే ఎన్నో వీడియోలు చూసిన నేను. రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వీడియోలు చాలా నిన్న మొన్న వైరల్ అయినాయి. అయ్యా మోసం చేస్తేనే ప్రజలు నమ్ముతున్నారని చెప్తున్నాడు. మోసం చేయాలి, మోసం చేసే గెలవాలని అంటున్నాడు. మోసం చేస్తేనే ప్రజలకు విశ్వాసం వస్తుంది, ప్రజలకు మోసం మాటలే చెప్పాలి, ఏదో ఒకటి చెప్పాలి, మోసం చేయాలి అనేటటువంటి మాట రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఎన్నో వీడియోలు నిన్న మొన్న వైరల్ అయ్యి చూసాను నేను అన్ని వీడియోలు. ఈరోజు మీరు ఒక్కొక్కరికి చెమటలు పట్టేటటువంటి ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. నరేంద్ర మోదీ గారి రాష్ట్రంలో పర్యటిస్తే ప్రజల లోపల వచ్చినటువంటి స్పందనను చూసి, వారికి ఈ దేశం పట్ల, ఈ రాష్ట్రం పట్ల వారికి ఉన్నటువంటి నిజాయితీని చూసి మీకు ముచ్చెమటలు పోసి ఈరోజు పిచ్చి కుక్కలు గరిచినట్టుగా అరుస్తున్నది మీరనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి.